ప్యారిస్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పేదలు తిండి లేక ఎలుకలను చంపుకుని తినే స్థితికి వచ్చారు. మరోవైపు బూర్జువా మాత్రం విందుల్లో వినోదాల్లో తేలిమునుగుతున్నారు. ధనికుల పేదల ఈ జీవిత ద్వంద్వాల్ని చూపుతుంది ద న్యూ బాబిలాన్ అనే 1929 నాటి రష్యన్ మూకీ చిత్రం. గ్రిగరీ కొజినిత్సేవ్, లియానిడ్ ట్రౌబర్గ్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను నిర్మించారు. ఐజెన్స్టీన్, పుదోవ్కిన్ల వరవడిలో తమ మొదటి సినిమాను అద్భుతంగా మలిచారు. 8 అంకాలుగా సాగే ఈ సినిమాను డిమిట్రీ షోస్తలోవిచ్ నేపథ్య సంగీతం నుండి వేరు చేసి చూడలేము. అంత అద్భుతంగా ఉంటుంది ఆ యువకుడి సంగీతం. లూసీ అనే కార్మిక యువతి పనిచేస్తున్న పెద్ద షాపింగ్ మాల్ పేరు ది న్యూ బాబిలాన్. బూర్జువా వర్గ స్త్రీలు విపరీతంగా షాపింగ్ చేస్తుంటారు. అందమైన లూసీని నైట్ క్లబ్కు ఆహ్వానిస్తాడు ఆ షాపు యజమాని. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. క్లబ్బులో కూడా ధనికులు నాట్యాలతో తాగుళ్లతో ఆదమరిచి ఉంటారు. ఫ్రెంచ్ సైన్యం ప్రష్యన్ల చేతిలో ఓడిందని లూట్రో అనే విలేకరి చాటడంతో అక్కడి వారంతా పరుగులంకించుకుంటారు.